హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. సండే స్పెషల్ ఫిష్ ఫ్రై, బంగారు తీగ. ఇలా నీట్గా కడుక్కొని ముక్కలు కోసుకోవాలి. నీట్గా ఫ్రై లైవ్ ఫిష్ అండి, బతికిన చేప. కావలసినవి ధనియాలు, వెల్లుల్లిపాయ, చెక్క, మొగ్గ, వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం. ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ డ్రై రోస్ట్ చేయాలండి. యాలకులు కొంచెం డ్రై రోస్ట్ చేసి పొడి చేయాలి, టేస్ట్ బాగుంటుంది. ఇవి నీట్గా కడుక్కొని ముక్కలు. సండే స్పెషల్ ఫ్రైకి సాల్ట్ వేయాలండి, ఉప్పు వేయకూడదు, కరగదు. కొంచెం సాల్ట్, కారం, పసుపు. చూస్తున్నారు, లైక్లు కొడతలేదు. నా ఛానల్ ముందుకు వెళ్ళాలని మీకు ఇష్టం లేదా? ఎందుకని మీరు లైక్ చేయట్లా, షేర్ చేయట్లా? కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి బాగా తిప్పాలి. తర్వాత అల్లం పేస్టు, మసాలా అది కలపాలి. ఒక 10 నిమిషాలు ఇలా చేయాలి. ఇలా కొంచెం డ్రై రోస్ట్ చేయాలి, చేసి పౌడర్ చేసుకోవాలి. నేను ప్రతిదీ రోట్లోనే దంచుతానండి, నాకు మిక్సీ ఇష్టం ఉండదు. లైట్ అయినా కొంచెం ఒప్పుగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. హోమ్ ఫుడ్ నేను చేసేవన్నీ పాతకాలం వంటలే, హోమ్ ఫుడ్ ఇంట్లో చేస్తా. ఎక్కువ నేను బయట ఇంట్లోనే తింటా. మసాలా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి చక్కగా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలా పొడి, నిమ్మకాయ ఉంటే కొంచెం పిండుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అది. మసాలా కలిపినాక ఒక 1/2 అవర్ ఉంచాలి చేపలకి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా కలిపి ఒక 1/2 అవర్ ఉంచాలి. కొంచెం ఆయిల్, నిమ్మకాయ మీ ఇష్టం. పిండుకొని లేవతలేదు. 1/2 అవర్ ఆగితే ఆ మసాలా అంతా ముక్కలు పడుద్ది, అమ్మటినే ఇగో టేస్ట్ బాగోదు. బాండీలో ఆయిల్ పోసి బాగా వేడవ్వాలి. ఇలా హోల్స్ ఉన్న గట్టిలే వాడాలండి. ఇదేంటి ఆయిల్ దిగిపోవటానికి జల్లెడి గట్టి, ఇది హోల్స్ ఉన్నది. ఫ్రై చేసేటప్పుడు తిప్పడానికి ఇలాంటి గట్టిలే వాడాలి. ఇలాంటివి వాడితే నూనె కిందకి దిగిపోద్ది. ఇలా 1/2 అవర్ ఆగినాక ఆయిల్లో వేయాలి. అప్పుడు మసాలా అంతా అట్లు పడుద్ది. బయట హోటల్లో కార్న్ఫ్లోరును ఫుడ్ కలర్ కలుపుతారు. ఫుడ్ కలర్ కలిపింది, కార్న్ఫ్లోర్ కలిపింది తినకూడదండి. అది కార్న్ఫ్లోర్ స్టమక్ పెయిన్, కడుపు నొప్పి అలాంటివి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, పేగిపోతే అలాంటివి వస్తాయి. ఫుడ్ కలర్ కూడా తినకూడదు, మంచిది కాదు. ఇలాగ న్యాచురల్గా తినాలి. అవి కలుపుకొని తినకూడదు, ఇంట్లో చేసుకొని తినాలి. కార్న్ఫ్లోర్ ఎందుకు కలుపుతారంటే త్వరగా అయిపోవాలని. అది త్వరగా ఉద్దు కానీ గట్టిపడిపోయి లోపల ఉడకదండి, పచ్చిగా ఉంటుంది. అందుకే కార్న్ఫ్లోర్ కలుపుకుండా ఇలా డైరెక్ట్గా వండుకుంటే మంచిగా ఉడికిద్ది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై రెడీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్గా ఉండండి, నన్ను ముందుకు నడిపించండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్.